దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మరి ఈ క్రిస్మస్ రోజున మనం ఏం నేర్చుకోవాలి అంటే, క్రిస్మస్ చెట్టు పెడితే సరిపోదు. చాలా చోట్ల క్రిస్మస్ చెట్లు పెడతారు, వాటి చక్కని డెకరేషన్ చేస్తారు, ఇదంతా ఓకే. కానీ ఆ చెట్టుని ఎందుకు పెడతారు అంటే, అది సాలిడ్ గా ఉంటది, పైగా పచ్చిగా గల చోట్ల పెరుగుతుంది. అలాగే ఆ చెట్టు అనేది దేవుళ్ళలో మనం ఎంత సాలిడ్ గా ఉండాలి, ఎంత నాటుకుపోవాలి అనే దానికి సూచన. అంటే చెట్టు ఆ వేర్లు కానీ లేకపోతే అవి కానీ ఎంత లోతుగా ఉంటాయో, ఎంత డీప్ గా వెళ్తే ఆ చెట్టు అంత పెరిగి దానికి కాయలు కాయడం లేదా పువ్వులు పోయడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే మనం క్రీస్తులోని అంత డీప్ గా లోతుగా నాటపడాలంట. ఆ చెట్టు ఎలా అయితే మట్టిలో లోతుగా దాని వేర్లు తల్లిపోతూ ఉంటే అది ఎదిగి ఫలించి పెద్ద వృక్షమై దానికి ఫలాలు అనేవి కాస్తాయో, కాబట్టి మనం కూడా మన ఆత్మ ఫలాలు మనం ఫలించాలి అంటే ఈ క్రిస్మస్ రోజున ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలాల్ని మనం ఫలించే వారుగా ఉండాలి. అవి ఫలించాలి అంటే మనం క్రిస్మస్ చెట్లు పెట్టుకుంటే సరిపోదంట, దాన్ని చూసి వావ్ ఎంత అందంగా ఉందంటే సరిపోదంట. దానిలాగా క్రీస్తులో లోతుగా నాటబడాలంట. ఆయనలో ఎంత లోతుగా వెళ్తే మన సహజ స్వభావం, సహజ సిద్ధమైన స్వభావం చచ్చిపోయి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారి మనం క్రీస్తు యొక్క సంతోష, ఆయన యొక్క ఇచ్చే ఆ సంతోష వస్త్రాన్ని, సమాధానాన్ని అనే వస్త్రాన్ని మనం ధరించుకోగలుగుతామంట. చాలా మంది పండగలకు వచ్చినప్పుడు ఎలా వస్తామంటే, క్రిస్మస్ పండుగకి మన బట్టలు అన్ని కూడా ఎంత కొత్తగా ఎంత సుందరంగా ఉన్నాము, అవునా? దేవదతల వల్ల మెరిసిపోతా ఉన్నాం, పిల్లల నుంచి అందరం కూడా, అవునా? నవ్వులతోని వెలుగులతోని మంచిగాను. మరి క్రిస్మస్ దినాన మనం క్రీస్తులో మెరవాలి అంటే ఆత్మ ఫలాలు మనలో ఉండాలంట. ప్రేమ లేకుండా మన మొహాలు వెలుగుమయం కాలేవు. ఆయన యొక్క కాంతి మనలోకి వస్తే, ఆయన యొక్క వెలుగు మన హృదయాల్లోకి వస్తే మనం ఇతరులు వెలిగించగలం. మండే జ్వాలలుగా, బ్రగిలే జ్యోతులుగా ఆయన ప్రకాశించే